నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ విగ్రహావిష్కరణ వచ్చేసి మార్చి 16 ఉదయం 10ంటికి అయితే అవ్వబోతుంది. ఇంతకుముందు మార్చి 16 మధ్యాహ్నం 3ంటికి విగ్రహావిష్కరణ అయితే అన్నారు. ప్రెజెంట్ టైం చేంజ్ అయ్యి 10ంటికే విగ్రహావిష్కరణ అయితే చేయబోతున్నారు. ప్రెజెంట్ విగ్రహం దగ్గర అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయిపోయినాయి. గ్రీనరీకి సంబంధించిన ఏర్పాట్లు కానివ్వండి, సభకు సంబంధించిన ఏర్పాట్లు కానివ్వండి, అలాగే ప్రెజెంట్ విగ్రహం దగ్గర స్క్రాప్ హోల్డింగ్స్ అవన్నీ రిమూవ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. రిమూవ్ చేసి ఎక్కడికక్కడ తీసుకెళ్లిపోతున్నారు. ఇక్కడ విగ్రహం దగ్గర అన్ని ఏర్పాట్లు అంటే లైటింగ్ కానివ్వండి, గ్రీనరీ కానివ్వండి, అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయిపోయినాయి. నేను ఇంతకు ముందు అనుకున్నట్టు ఏంటంటే విగ్రహానికి సంబంధించి ఫేస్ రివీల్ చేయకుండా ప్రెజెంట్ ఈ సరౌండింగ్స్ లో ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి మీకు డీటెయిల్ గా చూపిస్తాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అయితే సాధించారు. దానికి ప్రత్యేకంగా ఉండాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసి ఒక ట్రిబ్యూట్ గా ఆయన 125వ బర్త్డే యానివర్సరీ నాడు విగ్రహావిష్కరణ అయితే చేయబోతున్నారు. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఈ సరౌండింగ్స్ లో ఇప్పుడు ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంటో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నైట్ టైం చూడండి ఈ ప్రాంతం మొత్తం ఇప్పుడు ఎలా ఉందో. ప్రెజెంట్ విగ్రహం దగ్గర అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. విగ్రహం చుట్టూ గ్రీనరీ ఏర్పాట్లు కానివ్వండి, పీఠం దగ్గర పెయింటింగ్ వర్క్స్ కానీ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మెయిన్ విగ్రహం దగ్గర ఫినిషింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోవడంతో ఇక్కడ స్క్రాప్ హోల్డింగ్స్ అవన్నీ రిమూవ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. ఈ N15 రోడ్డు నుండి మొత్తం విగ్రహం ఎలా ఉందో చూడండి. ఫ్రంట్ సైడ్ మొత్తం ఏంటంటే గ్రీనరీ అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. దాని చుట్టూ సరౌండింగ్స్ మొత్తం లైటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజెంట్ ఈ ఏరియా మొత్తం చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఈ ఏరియా మొత్తం సందడిగా అయితే మారిపోయింది. ఈ పీఠం దగ్గర లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు వైట్ కలర్ పెయింటింగ్ వేస్తూ ఉన్నారు. ప్రజెంట్ దానిపైన కలర్ కోటింగ్ కూడా వేస్తారు. లోపల ఇంకా డెకరేషన్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. అది నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ప్రజెంట్ ఈ విగ్రహం దగ్గర ఏంటంటే లోపల డెకరేషన్ చేసే పనులు కానివ్వండి, అలాగే స్క్రాప్ హోల్డింగ్ రిమూవ్ చేసే పనులు అవన్నీ జరుగుతున్నాయి. మెయిన్ సభ దగ్గర మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. ఈ విగ్రహం చుట్టూ చూడండి ఎలా ఉందో. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ వైట్ కలర్ పెయింట్ వేశారు ఈ పీఠం పైన. ఇప్పుడు కలర్ కోటింగ్ అయితే వేసేశారు. అలాగే విగ్రహం పై వరకు వెళ్ళడానికి ఇక్కడ మెట్ల మార్గం అయితే రెడీ చేసుకుంటున్నారు. ఆ మెట్ల మార్గం కూడా పూర్తవడానికి వచ్చింది. ఈ విగ్రహం ఏర్పాట్లు మొత్తం 6.8 ఎకరాల విస్తీర్ణంలో అయితే జరుగుతుంది. విగ్రహంతో పాటు మెమోరియల్ కానివ్వండి, మిగతా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. ప్రెసెంట్ ఒక ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది విగ్రహం ఆవిష్కరణ అనమాట. ఈ విగ్రహం ఆవిష్కరణ ప్రత్యేకంగా ఉండాలని చెప్పి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ బర్త్డే యానివర్సరీకి ఒక ట్రిబ్యూట్గా ఉండాలని చెప్పి మార్చి 16న విగ్రహావిష్కరణ అయితే చేస్తున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి 125వ బర్త్డే యానివర్సరీకి ఇది ఒక మంచి ట్రిబ్యూట్ అవుతుందని నేనైతే భావిస్తున్నాను. ప్రజెంట్ ఈ విగ్రహం దగ్గర స్క్రాప్ హోల్డింగ్స్ అవన్నీ రిమూవ్ చేసుకుంటున్నారు. అలాగే విగ్రహం పైన లైటింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ భారీ క్రేన్ అయితే రెడీ చేసుకున్నారు. స్క్రాప్ హోల్డింగ్స్ అవన్నీ రిమూవ్ చేసిన తర్వాత విగ్రహం పై భాగంలో లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. 1956 కన్నా ముందు తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ మద్రాసులు పిలువబడే మనల్ని తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒకటే రాష్ట్రం ఉండాలని చెప్పి 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని మన రాజధానిలో ఏర్పాటు చేయడం మనందరికీ ఒక గర్వకారణం లాంటిది. ఈ విగ్రహం ఏర్పాట్లు వచ్చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నాయి. ఒక అనుకున్న టైం కల్లా విగ్రహం మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకొని సెప్టెంబర్ 11న పనులు మొదలెట్టి ఇప్పటికీ 6 నెలల్లోనే విగ్రహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజెంట్ విగ్రహం అంతా ఏంటంటే ఫేజ్ 1 మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2 వచ్చేసి మెమోరియల్ కానివ్వండి, మిగతా ఏర్పాట్లు అయితే చేస్తారు. మొత్తం 6.8 ఎకరాల్లో ఈ విగ్రహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతాయి. ఫ్యూచర్లో మెమోరియల్ కానివ్వండి, అలాగే సరౌండింగ్స్లో గ్రీనరీతో ఈ ఏరియా మొత్తం అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన పీఠం ఏదైతే ఉందో ఆ పీఠంలో మ్యూజియం అలాగే ఒక మినీ యాంఫీ థియేటర్ ఏర్పాటు చేస్తారు.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు సభా ప్రాంగణం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు జరిగినాయో. పార్కింగ్ కానివ్వండి, అలాగే సభకు సంబంధించిన వేదిక కానివ్వండి, అన్నీ సిద్ధం చేసి లైటింగ్ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. N15 రోడ్డు వైపు నుండి డైరెక్ట్గా ఈ సభా ప్రాంగణానికి రావడం కోసం N15 రోడ్డు వైపు తార్ రోడ్డు వేసి రోడ్డుని కూడా రెడీ చేశారు. ఈ సభా ప్రాంగణం కూడా మొత్తం సిద్ధమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం మొత్తం ఓపెన్ అయిన తర్వాత కూడా నేను అప్డేట్ ఇస్తాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదే ఈ లోపల తీసుకోబండి.